హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ క్రిప్టో అనాలిసిస్ చేయడానికి వచ్చాను మీ ముందరికి. సో ఇవాళ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. ఎవ్రీ డే బిట్ కాయిన్ అండ్ ఇథీరియం మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్తో పాటు చేసుకుంటాం కదా. సో రేపు మన మార్కెట్స్ హాలిడే ఉన్నాయి. సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం వచ్చేసి 24/7 మనం ట్రేడ్ చేయొచ్చు కదా డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవ్రీ డే బిట్ కాయిన్ అండ్ ఇథీరియం గురించి కూడా అడుగుతుంటారు. సో ఇవాళ నేను ఆ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్కిప్ చేసి ఓన్లీ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం క్రిప్టో అనాలిసిస్ చేయడానికి వచ్చాను. ఓకే, సో నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి రేపు మన ఛానల్లో వీడియో వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ఓన్లీ క్రిప్టో గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రెఫరల్ లింక్ ఉంది కదా కింద, ఆ రెఫరల్ లింక్తోని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. కంప్లీట్గా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నాకు వాట్సాప్ చేయండి. చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. క్రిప్టో స్కాల్పర్, దాంతోపాటు ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో, ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. ఎవ్రీ డే మనం ఇక్కడ ట్రేడ్స్ తీసుకుంటాము క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో ఇది November 3rd నిన్న ట్రేడ్ ప్లాన్ చేశాను. సో నిన్న ఆల్రెడీ అనాలిసిస్లో కూడా కవర్ చేశాను నేను. బిట్ కాయిన్ వచ్చేసి బేరిష్లో ఉంది, డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఇవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా నిన్న ట్రేడ్ ప్లాన్వి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే టార్గెట్స్ ఏదైతే ఇచ్చానో, మెన్షన్ చేసిన టార్గెట్స్ అన్నీ కూడా అచీవ్ చేసింది. $1,05,000 ప్లస్ చెప్పాను అండ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. అండ్ ఇక్కడ చిన్న స్టాప్ లాస్తో ట్రేడ్ ప్లాన్ చేసాం. $1,08,300 దగ్గర స్టాప్ లాస్ ఉండే. అండ్ ఎంట్రీ $1,07,700 దగ్గర ఎంట్రీ ఉండే. అండ్ డౌన్ సైడ్కి ఇవన్నీ కూడా టార్గెట్స్ అచీవ్ అయిపోయినాయి. అండ్ మంచి రిస్క్ రివార్డ్ రేషియోలో కూడా ట్రేడ్ అనేది అచీవ్ అయ్యింది. అండ్ ఇక్కడ నేను అనాలిసిస్లో కూడా కవర్ చేశాను. బిట్ కాయిన్ వచ్చేసి డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఎక్కువగా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే $1,04,000 కింద యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ అనేది ట్రేడ్ అవుతుంది. సో చాలా మెంబర్స్ అడిగారు, సార్ ఇంకెంత పడుతుంది మార్కెట్ బిట్ కాయిన్ అని చెప్పి. సో ఇక్కడ మనం అది పర్ఫెక్ట్లీ అనాలిసిస్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం, హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో మీరు బిట్ కాయిన్ చూసారనుకోండి, 2,500 పాయింట్స్ దగ్గరగా పడ్డది. అండ్ ఇక్కడ BTC/USD.P అని ఉంది కదా, ఇది డెల్టా ఎక్స్చేంజ్ చార్ట్. అండ్ ఇది వచ్చేసి మీకు డిఫరెంట్ స్పాట్ చార్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యూచర్స్ చార్ట్, డెల్టా ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ చార్ట్. ఇది వచ్చేసి మనకి స్పాట్ చార్ట్. సో స్పాట్ చార్ట్ పైన అనాలిసిస్ చేసుకుందాం ఫస్ట్. అండ్ ఇక్కడ మీకు స్పాట్ చార్ట్కి అండ్ ఫ్యూచర్స్ చార్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. మనం డెల్టా ఎక్స్చేంజ్లో ఏదైతే చార్ట్ చూస్తాం కదా, ఇక్కడ మీరు డెల్టా ఎక్స్చేంజ్ పైన ఏదైతే చార్ట్ చూస్తారు కదా, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ప్రైస్ $1,04,000 కనిపిస్తుంది కదా, అది ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఈ చార్ట్ పెట్టారనుకోండి $1,04,000 ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది. సో ఈ చార్ట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే సింప్లీ మీరు యాడ్ పైన ట్రేడింగ్ వ్యూ పైనకి వచ్చిన తర్వాత ప్లస్ యాడ్ పైన క్లిక్ చేశారనుకోండి, చార్ట్ యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఆడ సోర్సెస్లోకి వెళ్ళి డెల్టా ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేశారంటే ఈ చార్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ ఇది మాస్టర్ క్లాస్ వీడియోస్లో కూడా కవర్ చేశాను. ఒకవేళ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడకుంటే కనుక వెళ్ళి చూడండి. ఎవరైనా క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది. సో ఈ వీడియోస్ చూసారనుకోండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ వీడియోస్ చాలు కంప్లీట్గా మీకు నాలెడ్జ్ రావడానికి. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. 10 వీడియోస్ చూడండి. ఫండ్ ఎలా యాడ్ చేసుకోవాలి, విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి, ఏ చార్ట్ యాడ్ చేసుకోవాలి, ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, SL ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉన్నాయి. చాలు ఆ 10 వీడియోస్ చూస్తే చాలు మీరు క్రిప్టోలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ రావాలంటే పక్కకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేశారనుకోండి చాలా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. అండ్ రీసెంట్గా కూడా క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, అది కూడా వెళ్ళి చూడండి స్ట్రాటజీ తెలుసుకోవాలంటే. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇక్కడ నేను ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో ఈ TTT ఓన్లీ చిన్న టైం ఫ్రేమే వర్క్ చేస్తుంది. బట్ నేను ఇక్కడ మనము ఏదైతే డైలీ అనాలిసిస్ ఎలా చేస్తాం అలా మనం ఇక్కడిగా చేద్దాం. యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్ మనం ప్రీవియస్ క్యాండిల్స్ చూస్తే ఇక్కడ మనకి ప్రీవియస్ క్యాండిల్స్ ఏదైతే లోస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ 2-3 వీక్స్ లోస్ అనేది బ్రేక్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ఈ రేంజ్లో నుంచి మార్కెట్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు $1,04,000కి దగ్గరలో ఉంది. సో ఇంకా కూడా ప్రైస్ ఫాలో అవ్వచ్చా అంటే డౌన్ సైడ్కి ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది, అది వచ్చేసి 1 lakh దగ్గరలో ఉంది. సో 1 lakh దగ్గరగా మార్కెట్ రావచ్చు. ఇంకా 3,000-4,000 పాయింట్స్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి మనకి బిట్ కాయిన్లో. ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ అయితే $1 lakh దగ్గర అయితే సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు చూద్దాం, సో మార్కెట్ ఇంకొక 4,000 పాయింట్స్ అయితే
డౌన్ సైడ్ అయితే రావచ్చు అని కనిపిస్తుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ బిట్కాయిన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీనికన్నా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది? సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా ప్రైస్ అనేది క్లియర్లీ డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే మార్కెట్ లో బ్రేక్ చేసింది, దానికన్నా ముందు 2 days మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి $1,04,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నేను క్లియర్లీ మెన్షన్ చేశాను మీకు $1,12,000 ఇంపార్టెంట్ లెవెల్ అండ్ $1,16,000 దగ్గర ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ డబుల్ టాప్ చేసింది. ప్రైస్ ఈ లెవెల్స్ పైన రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని ఈ లెవెల్స్ నుంచే మీకు డైలీ అనాలిసిస్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ $1,12,000 దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిషే ఉండొచ్చు. ఈవెన్ మార్కెట్ టార్గెట్ $1,06,000 వరకు కూడా ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో నిన్న మార్కెట్ మనం చూసినట్టయితే ఆ లెవెల్స్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు $1,04,000 దగ్గర ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఒక లో ఉందో ఆ లో టార్గెటెడ్ పాయింట్ అది బ్రేక్ అయింది అనుకోండి, $1,00,000 దాకా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంకొక 4,000 పాయింట్స్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి బిట్కాయిన్లో. బిట్కాయిన్ సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇంకా బౌన్స్ అయ్యింది అనుకోండి, ఇటు నుంచి కొద్దిగా బౌన్స్ అయినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్టే అవ్వచ్చు. అరౌండ్ మార్కెట్ ఇక్కడ నుంచి $1,08,000 దగ్గరికి వెళ్ళినా సరే మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ $1,12,000 అండ్ $1,08,000 బిట్కాయిన్లో రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ప్రైస్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పాయింట్కి వెళ్ళినా సరే మనం ఇక్కడ సెల్ ఆన్ రైస్ చేయొచ్చు బిట్కాయిన్లో. ఇంకా డౌన్ సైడ్కి బిట్కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇంకా చిన్న టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో ఇక్కడ నేను క్రిప్టో స్కాల్పర్ పెడతాను. సో ఏదైతే మనం స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో అది పెడదాము. 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది ఇది. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఎక్కడ సిగ్నల్ వచ్చిందో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, బిట్కాయిన్ సిగ్నల్ వచ్చింది ఈ పాయింట్లో. ఎక్కడ వచ్చింది? $1,10,000కి దగ్గరలో వచ్చింది. సో ఇదేం చూపిస్తుంది అంటే మనకి క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. సో మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసి ట్రేడ్ తీసుకునే దానికన్నా చిన్న టైం ఫ్రేమ్లో ఎర్లీగా మనకి సిగ్నల్ ఇస్తుంది అనమాట, సెల్ సిగ్నల్. ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా మొత్తం డే 24 hours టైం పడుతుంది. బట్ ఇక్కడ ఎర్లీగా మీకు సిగ్నల్ ఇస్తుంది. సో ఆ ఎర్లీ సిగ్నల్ మీరు క్యాప్చర్ చేశారనుకోండి, ఈ ట్రెండ్ మొత్తం కూడా క్యాప్చర్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో ఈఎంఐ అండ్ సూపర్ ట్రెండ్ రెండు కింద ఉన్నసేపు ట్రెండ్ వచ్చేసి మనకి క్లియర్లీ బేరిష్ ట్రెండ్ నడుస్తుందని చెప్పి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ నిన్న మేము ట్రేడ్ ప్లాన్ చేసింది ఈ లెవెల్స్లో ట్రేడ్ ప్లాన్ చేసాం $1,08,000 ఈ దగ్గరలో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ అయింది కదా, ఈ లెవెల్స్లో ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. అది వచ్చేసి మనం ప్లాన్ చేసింది ఇక్కడ ఒక ఫ్యూచర్స్లోనే, డెల్టా ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్లోనే. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే లెవెల్స్ అన్నీ కూడా రిమూవ్ చేశాను, అందుకోసమే మీకు లెవెల్స్ కనిపించట్లేదు, క్లియర్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అండ్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్లో $1,03,500కి దగ్గరలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. కానీ ఇప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయవచ్చా అంటే కొంచెం వెయిట్ చేయాలి. మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది అనుకోండి, అప్పుడు మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవ్వదా అంటే ఫాలో అవ్వచ్చు ఇక్కడ నుంచి. కాకపోతే రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రాపర్గా లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్రేడ్ ప్లాన్ చేసేది ఈఎంఎస్కి దగ్గరలో ఉన్నప్పుడు ట్రేడ్ ప్లాన్ చేస్తే మనకి ఏదైతే ఎస్ఎల్ ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది. నిన్న కూడా మీరు చూసినట్టయితే నేను ఈ లెవెల్స్కి దగ్గరలో ఉన్నప్పుడు దీంట్లో ప్లాన్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్కి దగ్గరలో ఉన్నప్పుడు ప్లాన్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రైస్ కనుక మనం చూసామనుకోండి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా దూరంలో ఉంది. సో ఇప్పుడు మార్కెట్లో ట్రేడ్ ప్లాన్ చేయలేం. అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు ఈ పాయింట్లో బ్రేక్ డౌన్ అయిన తర్వాత కూడా మనం ప్లాన్ చేయవచ్చు. బట్ కొద్దిగా మార్కెట్ ఈఎంఎస్కి దగ్గరలో వచ్చింది అనుకోండి, పుల్ బ్యాక్ తీసుకొని కొద్దిగా ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు బిట్కాయిన్లో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో, ఎవరైనా క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తున్న వాళ్ళు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఏదైతే సెల్ ట్రేడ్ ఉందో వాళ్ళు ట్రేడ్ తీసుకున్నారా లేదా అని చెప్పి. అండ్ అదేవిధంగా ఇథేరియం చూసుకుందాం. ఇథేరియం చాలా మెంబర్స్ రీసెంట్గా నన్ను అడిగేది ఇథేరియమే. సో ఇథేరియంలో కూడా మీరు క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ కూడా సెల్ సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ సెల్ సిగ్నల్ వచ్చింది 3,840 850 లెవెల్ దగ్గరలోనే వచ్చింది. అండ్ అక్కడ నుంచి మీరు చూసినా సరే ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసింది యాజ్ ఆఫ్ నో. ఇక్కడ నుంచి ఇథేరియం వచ్చేసి ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఫాలో అయింది, 400 పాయింట్స్కి దగ్గర ఫాలో అయింది. అప్రాక్సిమేట్లీ 350 370 వేసుకోండి. 350-370లో అట్లీస్ట్ మనం ఈ స్ట్రాటజీ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దీన్ని యూజ్ చేసి మనము ఇక్కడ
350లో 100 పాయింట్స్ అని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది డెల్టా ఎక్స్చేంజ్లో రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు క్రిప్టో కనుక ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, సో ఈ క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ చూపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీని కంప్లీట్ స్ట్రాటజీ మీరు ఇంకా క్లియర్లీ చూడాలంటే ఇక్కడ మీకు యూట్యూబ్ ఛానల్కి రండి. వచ్చిన తర్వాత వీడియోస్ పైన క్లిక్ చేశారనుకోండి క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ అని కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేశారనుకోండి క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన టీటీటీ ఇది క్రిప్టో స్కాల్పర్ ఉంది కదా. సో ఈ స్ట్రాటజీ మీకు క్లియర్లీ దాంట్లో చెప్పాను, క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం కూడా చూసుకుందాం. సో క్రిప్టో స్కాల్పర్ ఆఫ్ చేసేద్దాం ఇక్కడ. సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం ఇథీరియంకి కూడా. ఇథీరియం వచ్చేసి మనం వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ కూడా మనం ఫ్యూచర్స్ చార్ట్ కాకుండా స్పాట్ చార్ట్ మీదకి వెళ్దాం. స్పాట్ చార్ట్ పైన చూసుకుంటున్నట్టయితే బ్యాక్ హిస్టారికల్ డేటా మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే $3,500కి దగ్గరలో ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రీవియస్ మార్కెట్ 3 వీక్స్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది ఈ క్యాండిల్లో, వీక్లీ క్యాండిల్. అండ్ దాని తర్వాత మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ ఒక లో ఉంది, అది వచ్చేసి దీని 3,500కి దగ్గరలోనే ఉంది. సో మార్కెట్ ఒకవేళ అది బ్రేక్ చేసింది అనుకోండి నెక్స్ట్ మార్కెట్ రావాల్సింది $2,800 to $3,000 వరకు కూడా ఇథీరియం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇథీరియం కూడా యాజ్ ఆఫ్ నో మనకి బేరిషే కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసినా సరే మనకి ఇథీరియం వచ్చేసి ఈ పాయింట్లో కొద్దిగా మార్కెట్ ఈ పాయింట్ దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది, అది వచ్చేసి మనకి $3,500కి దగ్గరలో ఉంది. సో ఒకవేళ అది బ్రేక్ చేసింది అనుకోండి $3,500 నుంచి బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఇథీరియంలో. ఓకే, సో ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నా సరే అప్ సైడ్కి $4,000 దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. అండ్ మళ్ళీ మార్కెట్ $4,000 దగ్గరికి వచ్చినప్పుడు సెల్ ఆన్ రైజ్ రావచ్చు. అండ్ బులిష్కి రావాలి మార్కెట్ అంటే అప్పుడు మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ $4,250 పైకి వెళ్తేనే పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, యాజ్ ఆఫ్ నో మనకి ఇథీరియం ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి రీచ్ అయింది. ఇది ఒక సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. ఈ జోన్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్లో టెస్ట్ చేసింది. వన్స్ ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ చేసింది అనుకోండి అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ దీనికి మనకి హెల్ప్ చేసేది మనకి క్రిప్టో స్కాల్పర్. మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నారనుకోండి క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేశారనుకోండి ఇక్కడ మనం చూసామనుకోండి ట్రెండ్ వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది క్లియర్లీ. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈఎంఎస్కి దగ్గరలో వచ్చిందో ఇక్కడ ఒకసారి వచ్చింది డౌన్ సైడ్ వచ్చింది రిజెక్ట్ చేసి, ఇక్కడ ఒకసారి వచ్చింది రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ దీని దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ప్లాన్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అది వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి 3,700 దగ్గరలో ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని తర్వాత 3,750 రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని తర్వాత మనకి 3,880. ఓకే, సో యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైజ్ ఉంది. మార్కెట్ ఒకవేళ పాజిటివ్గా వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ మీకు క్రిప్టో స్కాల్పర్లో బై సిగ్నల్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆ సిగ్నల్ని బేస్ చేసుకొని మనం దాని కింద స్వింగ్ లోస్ని మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ప్లాన్ చేయొచ్చు. అండ్ క్రిప్టో స్కాల్పర్ మీకు బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. హిస్టారిక్ మీరు డేటా మీరు చూసినా సరే ఇక్కడ మీరు చూసినారనుకోండి ఇక్కడ మీరు ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. ఆ స్ట్రాటజీ వచ్చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉంది. దీనికి వీడియో క్లిక్ చేయండి. ఈ వీడియో క్లిక్ చేశారనుకోండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్రిప్టో స్కాల్పర్ గురించి ఉంది. ఆ వీడియో చూస్తే క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో మీకు యాక్సెస్ కావాలి ఫ్రీగా అంటే మీరు చేయాల్సింది క్రిప్టో ఇంట్రెస్ట్ ఉండి మీకు యాక్సెస్ కావాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే రెఫరల్ లింక్ ఉందో కింద ఆ రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసి ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకుంటే ఫుల్లీ యాక్టివేట్ అవుతుంది మీకు అకౌంట్ అనేది. యాక్టివేట్ అయిన తర్వాత నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను క్రిప్టో స్కాల్పర్. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి క్రియేట్ చేసింది. ఇది ఫ్రీ గ్రూప్. ఇది యాజ్ ఆఫ్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్. సో ఆ రిఫరల్ మెంబర్స్ అందరికీ కూడా ఈ గ్రూప్ ఫ్రీ. ఓకే, సో మీరు చేయాల్సింది ఇది ప్రాసెస్. ఒకవేళ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉండి మీకు క్రిప్టో స్కాల్పర్ కావాలన్నా లేకుంటే మీరు క్రిప్టో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలన్నా క్రిప్టో ట్రేడింగ్ మీరు స్టార్ట్ చేయాలన్నా సరే ఇది కంప్లీట్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. అండ్ మీరు ఫస్ట్ అయితే ఇవన్నీ చూసే ముందు ఫస్ట్ మీరు ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ అయితే ఫ్రీగా పెట్టాను ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఓకే, టోటల్ వీడియోస్ చూడండి 10 వీడియోస్ ఉన్నాయి. ఆ 10 వీడియోస్ చూస్తే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు రెఫరల్ లింక్తో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో మీకు బిట్ కాయిన్ అండ్ ఇథీరియం నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది క్లియర్లీ అర్థమైంది. బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ మనం చూసాం, రెండు కూడా బేరిష్ కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ రెండు బేరిష్ కనిపిస్తున్నాయి. ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రెండు కూడా. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.